ఎట్టి పరిస్థితుల్లో దేశం కోసం ఎప్పటికీ పోరాటం చేసే ఒక దేశం, ఒక నాయకత్వం ఈ భారతదేశంలో ఉందని మరింతగా మీ అందరికీ కూడా చెప్పే రోజు మళ్ళా వచ్చింది. మర్చిపోయారేమో, మళ్ళా వచ్చింది. మాది ఈ దేశం, ఈ ప్రజలందరికీ మా మోడీ గారు, మా నాయకత్వం ఎప్పుడు కూడా శ్రీరామ రక్ష. ఎంత దుర్మార్గం, ఎంత కర్కశం, ఎంత అమానుషం. మతం పేరుతో పైశాచికంగా హిందువులను అడిగి మరీ చంపారు. మోడీకి చెప్పమన్నారట. మత విద్వేషాలు సృష్టించాలని పెద్ద ప్లాన్ వేశారు. కానీ భారతీయులు మరీ అంత అమాయకులుగా లేరు. 28 మంది గుండె చప్పుడిని 140 కోట్ల మంది వింటున్నారు. కుల, మత, వర్ణ, వర్గ విభేదాలు లేకుండా అందరి హృదయాలు శోకిస్తున్నాయి. మన కుటుంబంలో జరిగిన విషాదంగానే బాధ్యత తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు సైనికుల మధ్య కాల్పులు, అది 2 దేశాల సమస్య. ఇక ఏకంగా టూరిస్టులను చంపారు, ఇది అంతర్జాతీయ సమస్య. మోడీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తారా? దెబ్బకు దెబ్బ తీసే వరకు భారతీయులు నిద్రపోరని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఘటనకు నిరసనగా అచ్యుతాపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్టీలకు అతీతంగా అంతా పాల్గొని మృతుల కుటుంబాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాకిస్తాన్కి ఎప్పటికీ బుద్ధి రాకపోతే ఏమీ చేయలేం. భవిష్యత్తులో భారతదేశంతో పెట్టుకుంటే ప్రపంచ పటంలో చెరిగిపోవడం ఖాయమని ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. చూద్దాం. మనుషులుగా పుట్టిన మృగాల కన్నా హీనంగా దిగజారి వాళ్ళు నిన్న చేసిన ఏదైతే హత్యలు ఉన్నాయో, కాల్పులు ఏదైతే జరిపారో, ఇది మానవాళికే ఒక మచ్చ. మతాల్ని ప్రస్తావించి మరీ చేయడం అనేది భారతదేశంలో మతాల మధ్యన చిచ్చు పెడదాం అనుకుంటున్నారు. కానీ భారతదేశంలో మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ ఈరోజు వరకు ఎవరూ చిచ్చు పెట్టలేరు. భారతీయులందరూ ఒక్కటని ఈరోజు ప్రతి వాడలో, ప్రతి వీధిలో అందరూ కూడా బయటకు వచ్చి మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంఘీభావంగా ఈ దేశానికి మేమున్నాం, అందరం కలిసి ఉన్నామని చెప్పి చేయడం కోసం నిలబడ్డారు. మోడీ గారికి చెప్పుకో అన్నారంట. మోడీ గారు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తి. మీరు చెప్పమనాల్సిన పని లేదు. ఎవరికి మంచి, ఎవరికి చెడు, ఏం జరిగినా కూడా ఆయనకి తెలుస్తుంది. మీకు డెఫినెట్గా మీరు ఏదో అనుకున్నారు కానీ ఎప్పుడో రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి. ఆల్రెడీ ఈరోజు ఒక ఇద్దరిని హతమార్చడం జరిగింది. మేము అంత ఈజీగా లేము. భారతదేశం అంటే ఒకప్పుడు భారతదేశం కాదు. ఈరోజు భారతదేశం కూటమి ప్రభుత్వం యొక్క నాయకత్వం, మోడీ గారి నాయకత్వంలో ఉంది. ఈరోజు ప్రపంచ శాంతిని మోడీ గారు మరి అందరికీ, ప్రపంచానంతటికీ శాంతిని మరి అందరికీ ఇస్తున్నారు. అలాంటి భారతదేశంలో శాంతిని మీరు డిస్టర్బ్ చేద్దామంటే ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తి లేదు. కులాలకి, మతాలకి అతీతంగా ప్రతి భారతీయుడు ఈరోజు మిమ్మల్ని చేదరించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ సందులో దూరినా, ఏ గొంతులో దూరినా బయటికి లాక్కొచ్చి ఎట్టి పరిస్థితుల్లో చంపే పరిస్థితి తీసుకొస్తారు. అందులో డౌటే లేదు. మాకు సంబంధం లేదన్న పాకిస్తాన్ కూడా ఈరోజు మేము వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు విడిపోయారు. విడిపోయిన తర్వాత మీరు టెర్రరిస్టులని నమ్మారు, టెర్రరిస్టులు పోషించారు. ఈరోజు ఏమైంది? తినడానికి తిండి లేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీ దేశ ప్రజలందరూ ఉంచారు. ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఈరోజు దేశం కోసం పనిచేసేవాడు ఎవడు లేడు. భారతదేశాన్ని టచ్ చేస్తే ఎలాగుంటుందో మోడీ గారికి చెప్పాల్సిన పని లేదు. మోడీ గారు అని మాట అన్నావు కాబట్టి మోడీ గారు ఎలా చూపించాలో కూడా చూపించే పరిస్థితి. 28 మంది చనిపోయారంటే ప్రతి ఒక్క గుండె బాధపడుతుంది. అయినా కూడా వాళ్ళకి మేము అండగా ఉంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.